మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా భోగంపల్లి పార్టీ గిరిజన గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. రహదారి సౌకర్యం లేక అత్యవసర సమయాల్లో వైద్యం అందక ప్రాణాలు పోతున్నాయని, బురద దారి వల్ల పిల్లలు చదువులు మాని కూలీ పనులకు వెళ్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఎన్నికల హామీలకే పరిమితమైన నాయకులు ఇప్పటికైనా స్పందించి వెంటనే శాశ్వత రహదారిని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. మీ ఊరుకున్నదా తవ్వున్నదా? బండ్లు వెళ్ళాయా? ఎందుకు? మరి ఇప్పుడు ఏమన్నా వర్షాలు ఎక్కువ కొడితే ఎట్లా మరి మీకు? బండ్లు ఇటే అప్పుడా పో వాటికి పోవా మొత్తానికి? ఇలా హాస్పిటల్ పోవాలంటే ఎట్లా? ఖర్చులాలు బాగా వర్షం వస్తే అంతేనా? మరి ఎవరు అడుగుతలేరు? రోడ్లు వేపిస్తాను ఎవరు అంటలేరా? నేను అనేది అట్లా అంటలేను బాపు. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఇటు రాజకీయ నాయకులు ఎవరన్నా అధికారులు ఎవరు వస్తలేరా? అంతేనా? ఎవరు రోడ్ వేయనంటా మీరు అడుగుతలేరా? ఇది అవుతుంది అంటారు. ఈ రోడ్డు ఎన్నెల రోడ్డు ఇట్లా వరకు అయింది. అది ఇస్తలేని వాళ్ళు అన్నది. అది అక్కడ వరకు ఆగింది. మీకు ఎత్తరా ఎర్ర రోడ్డు? మీకైతే ఇబ్బందేనా? ఇబ్బంది అవుతుంది. బండి పట్టుకు పో అట్లా ఎట్లా ఉండదు. సరే సరే ఓకే. ఇప్పుడు రేపు ఏదైనా ఆపద వచ్చి హాస్పిటల్ పోవాలంటే కూడా మీరు ఇప్పుడు ఇవాళ అడుగుతలేరమ్మా రోడ్ అయిపోయింది. వర్షం పడితే పోతుంది అటు ఇటు. ఎన్నో రోజులు ఉన్నాయి? ఇక్కడ 2 రోజులు ఉన్నాయి. 2 రోజులు ఉన్నాయన్నా? 2 రోజులు కట్టిండ్రు. 2 రోజులు కట్టిండ్రు కానీ ఇటు 2 రోజులు ఉన్నాయి. ఈ 2 చెరువులు నిండుతాయి. చెరువులు నిండు ఇటే వస్తాయా? బయటకు వస్తాయి నీళ్ళు? ఇటే ఇటు అటు కిందికి పోతాయి కానీ గీ వరకు పోతాయి. ఈ వరకు అటు ఆకు పోతాయి దొయ్యలకి. మరి ఇప్పుడు ఏమన్నా జ్వరం గీరం వస్తే హాస్పిటల్ పోవాలంటే బెల్లంపల్లి ఒకటి. బెల్లంపల్లి పోవచ్చా? ఈ వర్షం వస్తే? ఈ వర్షం వస్తే ఎట్లయినా ఇక బెల్లంపల్లి కోనపేటకు వచ్చి కోనపేట కాడ దారి మంచిగా లేదు కదా, మరి ఎట్లా పోతారు? ఎడ్లు బండ్లు కట్టుకొని వేసుకొని పోతాం కోనపేటకు. ఇక ఆటోలు అవేం రావా ఇటు? ఏ రావు. ఏదున్నా ఇప్పుడు ఈ నుండి మీ ఊరు నుండి వీడికి ఎంత దూరం ఉంటది? ఎంత దూరం ఎంత వస్తుంది? ఓ 2 కిలోమీటర్లు వస్తుందా? ఎంత వస్తుంది? 2 కిలోమీటర్లు వస్తుంది. వస్తుందా? మా 4 గుడిసెలకు మాకు రోడ్ వద్దు ఏరాదు కాదా? మనసులో ఉండి ఏం చేస్తావు? తోగా చీర లేకపోయా మనసులో ఉండి ఏం చేస్తాం? ఇంతంత ఊరికేమో మంచిగా రోడ్డు చేస్తాను. మరి మట్టో గదేదో కొంచెం నష్టం చేస్తే ఏం పోతాంది. అది అలసిలో చేస్తాను, చేత కాదు. పిల్లగాళ్ళు అంగడం వేస్ట్ అవుతాను. ఊరికి అంగన్వాడి అదో బాడి ఇదో బాడి అవుతుంది కానీ ఈ ఊరికేది కాదు. ఓట్లంటే మేం కావాలి. మేము అందరం నడిచాన మంచి మేము నడిచి ముసలో గుడ్డో గుడు అందరు రావాలి. కానీ నడిచాన మంచిగా రావాలి. ఇది కావాలని మాకు సౌకర్యం లేదు. సచ్చినోడుగా ఉన్నోడే రోడ్ వేయాలి కదా. అట్లా ఉన్నది. మరి ఊరు అడవి ఉన్నది ఏమన్నా? ఈ ఊళ్ళో మతి మనిషి అద్మానం మా ఊరు మతి మనిషి వస్తాను రాజా శ్రీనివాస్ సార్ ఆయన గుర్తులో నిలబడడు కానీ ఆ మా గురుపులు ఉండగా తోవ చేసినోడే మాకు ఆ శ్రీనివాస్ సార్ కంపలన్నీ కొట్టించి మాతోనే బంటాలు మోపించి మాకు పైసలు ఇచ్చింది. అసలు సారుని తలుచుకొని బతుకుతాను కానీ ఇంత ఓట్లేసి ఇంత రాజకీయం చేసి ఏం చేసుడు వాళ్ళకు రాజకీయం వచ్చాలి. మీరు ఎట్లా వెళ్తారు పోసక్క, మీరు ఎట్లా నడతారు అని మాతోనే బంటాలు తీపిచ్చి మాతోనే తోవ చేసుకొని ఇప్పుడు గదే తోవగా అవుతుంది. ఇంకా అంత కద్మానం చేసే దిక్కే లేదు మాకు. బడికాడి పోయి వాడుకుంటారా పొదలని గుండె చేయి కూడా పోతాను పోతాను అటు ఉంటాను తెలుస్తలేదు. రోడ్ సౌకర్యం లేదు. మా పిల్లలకు కనీసం స్కూల్కి వెళ్ళాలంటే కూడా మస్తు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఒక తట్టు కానీ చదువుకోవాలంటే బాగా కష్టం. 8th క్లాస్ థర్డ్ క్లాస్ లో కొంచెం చిత్తూరులో అయితే
వాళ్ళకి ఏం రావట్లేదు. వాళ్ళు ఏం చెప్తానంటే 10th పాస్ చేసి మీకు పంపిస్తామంటే అంటాను. ఆ తర్వాత నుంచి వాళ్ళు వేరే స్కూల్ కడిపోయి చదవాలంటే వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. మాకు స్కూల్ సౌకర్యం లేదు, కనీసం కోనపేటకు పంపాలన్నా కూడా మా పిల్లలకు రోడ్ సౌకర్యం రోడ్డు లేదు, ఏమీ లేదు. వాళ్ళందరూ బుడదనే పోతారు, ఖర్చులాలు మాత్రమే. ఇడికెళ్ళి పోవాలన్నా కానీ చాలా కష్టం అవుతుంది. అందరూ బుడదలు పోవాలి, మరి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం కొడితే ఖర్చులాలు కూడా వెళ్ళాయి. ఏమన్నా బైక్ పోదు, ఏది పోదు, ఏదైనా పోయినా స్లిప్ అయితే కింద పడుతుంది. అది మరి ఏమన్నా అటు నుంచి రావాలన్నా అందరు బుడదలనే వస్తారు. మాకు అస్సలు కష్టం, బాగా కష్టం అవుతుంది. ఖర్చులాలు పోవు, ఎయ్యి పోవు, ఆటోలు రావు, ఎవ్వి రావు మా ఊరికి. కోనంపేట దాకా కూడా వెళ్ళరు. ఇటే ఇక చనిపోయిందంటే ఇక మధ్యలో నుంచి ఇటే తీసుకొస్తాం. ఖర్చులాలు కూడా వెళ్ళవు. మొత్తం బడెనక చాలా అంటే చాలా దారిద్రంగా ఉన్నది. ఇప్పుడు ట్రాక్టర్లు అవి వచ్చినాయి అనుకో, ఖర్చులాలు మొత్తం వాళ్ళని దిగబడతాయి. ఒక్కొక్క ఖర్చులం పోవాలంటే వాళ్ళకి అస్సలు వెళ్తలేదు. అది బొర పడుతుందో తెలియదు, మనుషులు అలా పడిపోతారు అనేది కూడా తెలియదు. మొన్న మా అమ్మ బైక్ మీద స్లిప్ అయింది, అటే కింద పడ్డదట. కళ్ళు తిరిగి అట్లనే పడిపోయింది అమ్మ కూడా. పాపం మా బావ అవుతాడు, తను తీసుకొని వచ్చిండు లేపి. ఊరికి రోడ్డు కావాలి ఎటు తీసైనా. మా పిల్లలు కూడా చిన్న చిన్న మాత్రం ఈయనే ఉంటాను. పాప మనకు స్కూల్ లేదు, ఏది లేదు, అంగన్వాడీ కూడా లేదు. కోనంపేట పోదామన్నా గానీ చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు మాత్రం కావాలి మాకు కంపల్సరీ. మంచిగా లేదు. ఆటలకాడి పోతాను కూడా 20 తోటి ఒడిలోకి నీళ్ళతోటి పోతున్నాం. ఇక ఒక రోడ్ అయితే కొంత బాగుంది సార్. అది వర్షకాలం అయితే దిగకుండా పోతున్నాము, తొలం దిగకుండా పోయి ఇందులో పోయినాము. ఇగో 7 వరకు గాడికి అయింది, ఇందులో వరకు గాడికి అయిందా ఇప్పటి వరకు కూడా దిగకుండా పోతున్నాం. మాకు అటు వెళ్ళేది, ఇటు వెళ్ళేది. ఇక నమ్మ గట్టున్నది. ఆ తుమ్మలలో మాకు బాగా 25 అవుతుంది. అందులో 20 తుమ్మ కంపలు గుర్తుడు 25 బాగుంది. 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు ఉంటుంది. అసలు పోతుంది ఎడ్ల బండి మేము ఒకటే కోనంపేట వరకు. అటు పోయి కుసిన పెళ్ళిపోతేనేమో అట్లా తిరిగిపోతే భక్తుడు సత్తాడు, ఇట్లా పోతేనైతే నిన్న పోతాడు కుటుంబం అది వస్తాడు. అక్కడ వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు. చనిపోయింది సార్. మా బిడ్డ ఒకటి ఆసిపోలేదు, వీళ్ళు ఎక్కడుండే మెత్త మీద పోతాడు, చనిపోయింది. ఒకళ్ళు హాస్పిటల్లో పోతాలో చనిపోయిండు. ఏ వేసుకపోతే ఎడ్ల బండి మీద ఎక్కడ కూడా పోతాడు సార్. అట్లా జరిగి వచ్చింది మా పరిస్థితి. సర్పంచ్ గెలిచిండు, సర్పంచ్ తోటి ఏం కాలేదు. ఇక అలా పోరాటాలు అడ్డం తిరిగిండు, మా రాజకీయ నాయకులు కూడా అడ్డం తిరిగిండు, ఎవ్వరేం ఎత్తలేదు. అట్లే సార్ మాకు మంచిగా ఉంటుంది. ఆగడపోవడం మంచిగా ఉంటుంది. మాకు పిల్లల పరిస్థితి మంచిగా ఉంటుంది. బడికి పోతాది కైనా కానీ, మా 20 కైనా కానీ, మా కుటుంబ 20 కైనా కానీ, దేనికైనా మంచిగా ఉంటుంది సార్.